ఉన్న నా సహచర తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ 4.5 సంవత్సరంలో జగన్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలు, గత ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకు వచ్చినప్పుడు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అని చెప్పిన మాటలు నమ్మి ఈ రాష్ట్రంలో 151 మంది శాసనసభ్యులను గెలిపించి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, 175కు 175 నేను గెలుస్తానని ఈరోజు ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, నీకు 151 శాసనసభ్యులు ఇస్తే ఈ రాష్ట్రాన్ని సంకనాకిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా 175 సీట్లు ఇవ్వాలన్నా ఆలోచించమని చెప్పి సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి చూస్తే ఈ జిల్లాలో 3 రత్నాలకు ఇచ్చాడు. ఏ జిల్లాలో లేని విధంగా ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఒక మంత్రి ఏమో పుంగనూరులో తప్పుడు కేసులు పెడతాడు, బెదిరించి భయపెడతాడు, అన్నీ కూడా దోచుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తాడు. ఇంకొక మహిళా మంత్రి ఏమో వాళ్ళ నాయకుల దగ్గరే దళితుల దగ్గర డబ్బులు తీసుకొని పదవులు అమ్మే కార్యక్రమాన్ని చేస్తాడు.